నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బీజేపీ ఎంపీకి అవార్డు రద్దు చేశారు. పశ్చిమ బెంగాల్లోని బీజేపీ ప్రభుత్వం నేతాజీ సుభాష్ చంద్రబోస్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సొంత పార్టీ రాజ్యసభ సభ్యుడు నాగేంద్రనాథ్ రాయ్ అనంత మహారాజ్ మీద చర్యలు తీసుకుంది. బెంగాల్ ప్రభుత్వం గతంలో ఆయనకు అందజేసిన రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం బంగా విభూషణ్ గురువారం ఉపసంహరించుకుని రద్దు చేసింది. నేతాజీ మీద అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా అరెస్టుల వంటి కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల నిర్వాహకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులను సైతం ఇదే చట్టం వర్తించేలా చూడాలని రాష్ట్ర పోలీసులు ముఖ్యమంత్రి సువేందు అధికారి బుధవారం ఆదేశించారు. ఉత్తర్వులు జారీ చేసి 24 గంటలు గడవక ముందే సొంత ఎంపీ మీదే సర్కారీ విధమైన చర్య తీసుకోవడం గమనార్హం. నేతాజీని యుద్ధ నేరగాడిగా పేర్కొన్న అనంత మహారాజ్ భారత్ స్వతంత్ర పోరాటంలో ఆజాద్ హిందూ ఫౌజ్ నాయకుడిగా ఆయన పాత్ర గురించి ఇటీవల ప్రశ్నలు లేవదీశారు. నేను ఇంతకుముందే చెప్పాను, ఆయన్ని యుద్ధ ఖైదీగా అప్పచెప్తామని చెప్పింది కాంగ్రెస్. ఇప్పుడు ఈ దరిద్రుడు ఎవడయ్యా అంటే ఇంతకుముందు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు బీజేపీలోకి చేరతానంటున్నటువంటి రాజ్యసభ సభ్యులు ఇట్లాంటి వాళ్ళల్లో ఉన్నారు కొంతమంది. అలాంటి వెధవలతో ఇప్పుడు అయితే యాక్షన్ తీసుకుంది బీజేపీ ప్రభుత్వం. ఇప్పటికి కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టడానికి కూడా వెనకాడారు. నేతాజీ ఇప్పుడు గాంధీ మార్గు, ఇందిరాగాంధీ మార్గు, రాహుల్ గాంధీ విమానాశ్రయాలు ఎట్లాంటివి పెట్టింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్లు ఎందుకు పెట్టలేదు? ఆయన లేకపోతే బ్రిటిషోడు ఆ రోజున చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ రోజున ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు, దాదాపు 5 లక్షల మంది సైన్యంతో సిద్ధంగా ఉన్నాడు నేతాజీ. ఆయన దాడి చేస్తే తట్టుకోలేమని మేము స్వతంత్రం ప్రకటించామని, దాన్ని దాచేసి స్వతంత్ర పోరాటం గాంధీ గారి వల్ల నేను కదలలేనటువంటి చరిత్రను రాసుకొచ్చినటువంటి కమ్యూనిస్టుల సాక్షిగా ఇప్పుడు బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది.